హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. మనకైతే టీజీ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి కోచింగ్స్ అయితే మేము ఫ్రీగా ఆన్లైన్లో యూట్యూబ్ క్లాసెస్ ద్వారా అందిస్తున్నాము. ఇక్కడ సిడిపి తెలుగు, సైన్స్ అండ్ సోషల్ థర్డ్ క్లాస్ నుండి మనకు ఎయిత్ క్లాస్ వరకు అయితే క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి. ఒకసారి మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతాయి. ఎస్జిటికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఎక్కడ కూడా లేవు, ఫ్రీ ఆన్లైన్. మీరు ఈ నంబర్కి ఫోన్ చేసినా కానీ మేము మీకు కావాల్సినటువంటి క్లాస్ మేము దానికి సంబంధించిన లింక్ కూడా పంపిస్తాం. ఓకే, మనం ఇప్పుడు 11th లెసన్ 11th చాప్టర్లో ఇక్కడ ఎట్లా ఇచ్చారంటే ఏ ఒకటి ఇచ్చిండు, బి ఒకటి ఇచ్చిండు. అంటే 1885 నుండి 1918 వరకు ఒకటి ఇచ్చిండు. తర్వాత మళ్ళీ 1918 నుండి ఇండిపెండెన్స్ వచ్చే వరకు అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసిండు. అది కూడా 11లోనే ఏ అలాగే బి. ఇప్పుడైతే మనం ఏ చెప్పుకుందాం, నెక్స్ట్ క్లాస్ వచ్చేసి బి చెప్తాం. ఓకే, నేషనల్ మూమెంట్ ద ఎర్లీ ఫేస్ 1885 టు 1918. ఇక్కడ డైరెక్ట్ లెసన్ నేమ్లో కూడా క్వశ్చన్ ఉంది. మనకు ఎర్లీ ఫేస్ అనేది కింది వాటిలో ఉన్నటువంటి సంవత్సరాలలో గుర్తించండి, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి అని ఇస్తాడు. సో మనమైతే దీన్ని పరిగణించవచ్చు. 1885 నుండి 1918, అలాగే మళ్ళీ 1919 నుండి మనకు 1947 వరకు అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ ఫేజ్ చూద్దాం, ద ఎర్లీ ఫేజ్. ద నేషనల్ మూమెంట్ ఇన్ ఇండియా వాస్ అన్ ఇంపార్టెంట్ ఎపోక్ in the history of India, as it helped to well diverse people and section of society into one nation. All the sections came together not only to fight against the British rule but also to build a new India. వాళ్ళకు వ్యతిరేకంగా కాకుండానే మనకు ఒక కొత్తగా మన స్వాతంత్రం అనేది మనం తెచ్చుకొని మన పరిపాలన మనమే పరిపాలిద్దాం, మన యొక్క భూమి మీద మనమే ఉందాం అనేటువంటి ఒక డెమోక్రటిక్ వాల్యూస్ని నింపుదాం అని మన వన్ నేషన్, ఒకే దేశంగా ప్రతి ఏ మతం సంబంధం లేకుండా అన్ని మతాలు ఇక్కడ యునైటెడ్గా అయ్యాయి. అలాగే 1947లో మనము ఆగస్టు 15 నాడు స్వాతంత్రం అయితే మనకు వచ్చింది కాదు, తీసుకున్నాం. ఓకే, అట్లా చూద్దాం. నెక్స్ట్ ఎర్లీ అసోసియేషన్స్ చూసుకున్నట్లయితే మనకు అప్పుడు ఉన్నటువంటి వాటిలలో మేజర్గా కల్కట్టా, బాంబే అండ్ మద్రాస్, ఇవి మేజర్ సిటీస్ అండి. మేజర్గా అప్పుడు ఫేమస్, ఇక వీటిలోనే ఎక్కువగా నడుస్తాయి. ఇప్పుడు మనం ఇండియా మ్యాప్ చూసుకున్నట్లయితే కలకత్తా ఇక్కడ ఉంటుంది, అంటే వెస్ట్ బెంగాల్లో. తర్వాత మద్రాస్ ఇక్కడ, అలాగే తర్వాత బాంబే ఇక్కడ ఇట్లా తిరుగుతుందన్నట్టు. ఓకే, తర్వాత ఢిల్లీ. సో ఇట్లా అయితే మనకు ఉంటుంది. మనకు మేజర్గా అయితే ఈ 3 సిటీసే ఎక్కువ ఇంపార్టెంట్గా పరిగణించవచ్చు మనము. నెక్స్ట్ ఇన్ 1866 దాదాభాయ్ నవరోజీ ఆర్గనైజ్డ్ ద ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఇన్ లండన్. ఎక్కడ? లండన్లో. ఓకే, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనేది ఎక్కడ నిర్వహించారు అని అడుగుతారు. ఎక్కడ? ఈస్ట్ ఇండియా అసోసియేషన్ లండన్లో నిర్వహించారు. ఎవరి అధ్యక్షతన? దాదాభాయ్ నౌరోజీ. ఎందుకు? టు డిస్కస్ ద ఇండియన్ క్వశ్చన్, భారతదేశానికి సంబంధించినటువంటి క్వశ్చన్ని డిస్కస్ చేద్దామని అక్కడ నిర్వహించారు. తర్వాత 1866 నుండి 1885 వరకు ఇక్కడ మనము అసోసియేషన్స్ చూసుకున్నట్లయితే ఫార్మేషన్స్, దాంట్లో కీలకంగా మనకు వ్యవహరించినటువంటి వారు సుందర్నాథ్ బెనర్జీ, జి సుబ్రహ్మణ్యం, కేసి తెలంగ్, తర్వాత జస్టిస్ ఎంజి రండే, తర్వాత బద్రుద్దీన్ ట్యాబ్జీ. వీళ్ళు అందరూ కూడా ఫేమస్గా ఇక్కడ చాలా కష్టపడ్డారు. ఎప్పుడు? ముందు ఫస్ట్ ఫేజ్లో. ఓకే, అక్కడ మనము చూసుకున్నట్లయితే వీళ్ళనైతే చూస్తాం. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ సుందర్నాథ్ బెనర్జీ, అలాగే గోపాలకృష్ణ గోఖలే. ఓకే, మనకు 1911లో ఒక గోపాలకృష్ణ గోఖలే బిల్ వస్తుంది. ఓకే, ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద. ఇది మనకు పిఐలో వస్తుంది. ఓకే, మీరు గమనించండి, మీకు అన్నీ కూడా ఇంటర్ లింకేజ్ అయి ఉంటుంది. మన క్లాస్కి ఎవరైతే మంచిగా వింటారో వాళ్ళకు అద్భుతమైనటువంటి మార్క్స్ అన్ని సబ్జెక్ట్స్లో వస్తాయి. మీరు మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ మాత్రం జాగ్రత్తగా టెక్స్ట్ బుక్స్ చదువుకోండి. ఓకే, తర్వాత దాదాభావ్ నౌరోజీ ఇతనే. నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా మనం టాపిక్స్లో వెళ్ళిపోదాం. ఇక్కడ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మేషన్ ఉంటుంది, ఐఎన్సి. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ఉంది కదా, అదే ఐఎన్సి. ఓకే, ఇప్పుడు మనం ఏమంటాం? ఏఐఎన్సి, ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్.
ఓకే. అప్పుడు ఐఎన్సీ అనేది ఫామ్ అయింది. ఐఎన్సీ ఎప్పుడు ఫామ్ అయింది అంటే ఇక్కడ 1885లో 28th డిసెంబర్ నాడు ఫామ్ అయింది. ఓకే. 1888 28th డిసెంబర్ నాడు ఫామ్ అయింది. ఎవరి అధ్యక్షతన? ఎవరు అంటే మనకు డబ్ల్యూసీ బెనర్జీ. అప్పుడు దాదాపుగా 72 మెంబర్స్ అయితే ఆ మీటింగ్‌కి ఫస్ట్ మీటింగ్‌కి అటెండ్ అవ్వడం జరిగింది. వీళ్ళందరిని మనం ఏమంటాము అంటే నెక్స్ట్ మోడరేట్స్ అంటాము. మోడరేట్ అంటే మితవాదులు అని అంటాము. ఇది ఇప్పుడు మనం చూసుకున్నటువంటి దానికి 1885 నుండి 1905 ఇప్పుడు మనం మాట్లాడేది. దీనికన్నా ముందు ఏం మాట్లాడాం మనం 1866 నుండి 1885 వరకు మనం కొంత మాట్లాడినాం. ఎవరి గురించి? సుందర్నాథ్ బెనర్జీ, దాదాభాయ్ నౌరోజీ. ఇప్పుడు వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు ఎవరిది? డబ్ల్యూసీ బెనర్జీ, ఏఓ ఊమ్. ఇతను ఎవరైనా కూడా కాంగ్రెస్ స్థాపించింది ఎవరు అనంటే ఫస్ట్ వచ్చేటువంటి పేరు ఇతని పేరు ఏఓ హూమ్. బ్రిటిష్‌లో ఒక ఆఫీసర్‌గా రిటైర్డ్ అవ్వడం జరిగింది. బ్రిటిష్ గవర్నమెంట్‌లో అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. తర్వాత 1886లో మనకు 436 డెలిగేట్స్ ఎలక్టెడ్ టు ఐఎన్సీ బై డిఫరెంట్ లోకల్ ఆర్గనైజేషన్స్. ముందు 72 తోటి స్టార్ట్ అయినటువంటి వీళ్ళు ఇప్పుడు 436కి చేరారు. తర్వాత వివిధ మతాల నుండి, వివిధ ప్రాంతాల నుండి, వివిధ మనకు ఇక్కడ ఏరియాస్ అన్నీ కూడా యునైటెడ్‌గా ఉన్న మనము ఆ వార్త ఎప్పుడైతే వ్యాపించిందో ఐఎన్సీ ఫామ్ అయ్యింది. ఎందుకు ఫామ్ అయింది? ఇండియా కోసం ఫామ్ అయింది అని ఎప్పుడైతే వ్యాపించిందో మనోళ్ళందరూ కూడా గుమిగూడి మెల్లమెల్లగా ఐఎన్సీలో మెంబర్స్ తీసుకున్నారు. తర్వాత అదొక పెద్ద ఆర్గనైజేషన్‌గా అయిపోయింది. దాన్ని పొలిటికల్‌గా ఎలా చేశారు అనేది కూడా మనము ముందు చూద్దాం. ఓకే. మీట్ ఐఎన్సీ ఇన్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్. ప్రతి సంవత్సరం డిసెంబర్లో వీళ్ళు ఖచ్చితంగా మీట్ అవుతారు. ఈ ఇయర్ మొత్తం వీలు కాని ఎడల డిసెంబర్లో మాత్రం ఖచ్చితంగా అవుతారు. ఎగ్జాంపుల్ మనకు మీరు చూసుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి ఐఎన్సీ కూడా డిసెంబర్లో కంపల్సరీ మీటింగ్స్ ఉంటాయి వాళ్ళకు. చూడండి, ఇప్పుడు నవంబర్ కదా, నెక్స్ట్ మంత్లో చూడండి, మీకు యూ కెన్ అబ్జర్వ్ సేమ్ ఉంటుంది. డిసెంబర్లో మాత్రం ఖచ్చితంగా ఎందుకు ఉంటుందంటే డిసెంబర్ 28 నాడు వాళ్ళ ఫార్మేషన్ ఐఎన్సీకి సంబంధించి 1885లో ఫార్మేషన్ చేశారు. సో వాళ్ళు ఆ ఫార్మేషన్ మంత్లో చాలా మీటింగ్స్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే గన్ షాట్ 5 స్టార్ చాక్లెట్ లాగా ఈ క్వశ్చన్ అయితే మీకు రేపు పిఐలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కనబడుతుంది. ఓకే. సోషల్ కంటెంట్లో కూడా కనబడచ్చు. బట్ నేను దాంట్లో ఎందుకు చెప్పానంటే 2024 డిఎస్సి క్వశ్చన్ అండి ఇది. కదంబరి గంగోలీ ఫస్ట్ ఉమెన్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ కలకత్తాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం నుండి ఈమె మొట్టమొదటి మహిళా ఓకే, పట్టాభద్రులు. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ 20 years అంతా కూడా ఐఎన్సీని ఎవరు లీడ్ చేశారు అంటే మోడరేట్ నేషనలిస్ట్, అంటే మనకు మితవాదులు, మోడరేట్స్ ఎమ్ అట్లా అనుకోండి. తర్వాత ఇంకో అతివాదులు, గాంధీవాదం అవి కూడా వస్తాయి. మనం అవి కూడా నేర్చుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మనము మేజర్ చూసుకుందాం. కొన్ని ఎయిమ్స్ అయితే ఉన్నాయి. ఎయిమ్స్ అండ్ అబ్జెక్టివ్స్ ఆఫ్ ఐఎన్సీ మనము కొన్ని డిస్కస్ చేసుకున్నట్లయితే, ఒకటి నేషనలిజం, తర్వాత నెక్స్ట్ కామన్ పొలిటికల్ ప్లాట్ఫామ్, తర్వాత థర్డ్ వన్ ప్రమోట్ డెమోక్రటిక్ ఐడియల్స్. ఇది నేను షార్ట్ నోట్స్గా రాసుకున్నా. నేషనలిజం అంటే ఏంటిదంటే మనము అందరూ కూడా ఒకటే దాటిగా, అంటే మనకు ఈ నేషనలిజం అంటే మన దేశం అనేది చాలా ముఖ్యంగా మనము పరిగణించాలి. మన దేశాన్ని మనమే పరిపాలించాలి, మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే కామన్ పొలిటికల్ ప్లాట్ఫామ్గా ఎందుకు అనంటే రేపు ఇంపీరియల్ లెజిస్లేటివ్స్ ఉంటాయి వాళ్ళకు. ఓకే. దాంట్లో కూడా వీళ్ళ యొక్క సంఖ్య కనబడాలి కాబట్టి ప్లాట్ఫామ్, అలాగే వాయిస్ రేజ్ అవ్వాలి. తర్వాత రీఫార్మ్స్కి వీళ్ళు దూరంగా ఉన్నారు ఐఎన్సీ వాళ్ళు. మన వాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నారు అంటే రీఫార్మ్స్ అనేది ఒకరికి మంచి అవుతుంది, ఒకరికి చెడు అవుతుంది. సో అలాంటి జోలికి అస్సలే పోలేదు. సో కామన్ పొలిటికల్ ప్లాట్ఫామ్ ఎందుకు అంటే అందరినీ కూడా ఒక చోట గుమిగూడి లీడర్స్ని తయారు చేసి మన యొక్క వన్ నేషన్ మనకు కావాలి, మన భారతదేశం మనకు కావాలి అనేటువంటి ఉద్దేశాన్ని ప్రతి ఏరియాకు కూడా ప్రమోట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అది ప్లాట్ఫామ్గా చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ప్రమోట్ డెమోక్రటిక్ ఐడియల్స్ అంటే ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి మనకు
ఆ కాన్సెప్ట్ అనేది డెవలప్ చేయాలి వాళ్ళకు. ఎందుకు మెజారిటీ ఉండాలి, అలాగే ప్రజల సంబంధించినటువంటి వాళ్లకు మంచి చేయడానికి మాత్రమే నాయకులు ఉండాలి. అలాంటి ఐడియల్స్ తోటి అయితే వాళ్ళు వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది లండన్లోనే కాకుండా ఇండియాలో కూడా జరపాలి అని అయితే మన వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ 3 పాలసీస్ అనేవి ఉన్నాయి. 3P అని అంటాం మనం దీన్ని షార్ట్కట్లో. ప్రే, పిటిషన్, ప్రొటెస్ట్. ఈ 3 పాలసీస్ మీదనే మన యొక్క ఫస్ట్ ఎర్లీ ఫేస్ అనేది ఎక్కువగా కనబడ్డది. ప్రే చేయాలి, దండం పెట్టాలి, పిటిషన్ వేయాలి, అంటే కొంచెం ఆపోజిట్. తర్వాత ప్రొటెస్ట్ చేయాలి, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే అక్కడ ఉన్నటువంటి రెస్పాన్స్ ఉంటుందో దాన్ని బట్టి మన స్టిమ్యులై ఉంటుంది అట్లా అన్నట్టు. నెక్స్ట్ ఇక మనం చూస్తూ ఉండగానే మనకు ద గ్రేట్ బెంగాల్ ఫెమెన్, అంటే బెంగాల్లో కరువు వచ్చేసింది. ఎప్పుడు వచ్చింది? 1943లో వచ్చింది. మరి 1943కును దానికి ఏం సంబంధం అని మీకు అనిపించవచ్చు, కానీ ఇక్కడ మనకు బుక్లో ఉన్నది మాత్రం నేను చెప్తాను. ఓకే, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకు వచ్చేటువంటి ఫేస్ ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్, అంటే అతివాదులు. 1905 టు ఇది మనకు 1920 వరకు ఉంటాయండి. 1920 వరకు ఉంటుంది. తర్వాత 20 తర్వాత మనకు గాంధీవాదం ఉంటుంది. సో ఇలాగా మనకు కొన్ని ఫేసెస్ అయితే డివైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం చూద్దాం. ఇక్కడ 1903లో మనకు ఎవరు? కర్జన్. ఓకే, కర్జన్ ఏం చేస్తాడు? గవర్నమెంట్కి బెంగాల్ని 2 విభాగాలుగా విడదీయండి అని అయితే ఒక ప్రపోజల్ పెడతాడు. ఎప్పుడు? 1903లో. ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్. ఇప్పుడున్నటువంటి వెస్ట్ బెంగాల్ మనలో ఉంది. అప్పుడున్నటువంటి ఈస్ట్ బెంగాల్ అనేది ఇప్పుడు బంగ్లాదేశ్గా మారింది. దాన్నే మనం ఈస్ట్ పాకిస్తాన్ అని కూడా అంటాం. బంగ్లాదేశ్ వాళ్ళు బయట వాళ్ళు కాదండి, మనోళ్ళే వాళ్ళు. ఈ కర్జన్ అనే వ్యక్తి విడగొట్టి వాళ్ళను అట్లా చేసి అదంతా కూడా అట్లా అయిపోయింది. లేకపోతే అఖండ భారత్ అని మనమైతే చూసేటోళ్ళం ఇప్పుడు, కానీ అది కాలేదు. ఓకే, తర్వాత దాన్ని ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మరి ఇదంతా ఎందుకు విడదీస్తున్నారంటే బెంగాల్లో బాలగంగాధర్ తిలక్ వంటి వాళ్ళు ఎందరో మహానీయులు ఉన్నారు, అక్కడ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. సో అక్కడ చాలా ప్రొటెస్ట్ అవుతున్నాయి. ఇది నేషనలిజం కాన్సెప్ట్ అనేది బుల్డ్ చాలా ఎక్కువగా అయిపోయింది. అక్కడ వీళ్ళని విడదీసినాం అనుకో, బెంగాలీస్ విడిపోతారు. అన్ని కాన్సెప్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని ఐడియాస్ అయిపోతాయి. సో ఏదైతే ఆ మూమెంట్ ఉంటుందో దాన్ని మనం చీల్చినట్టు అవుతుంది అని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ కర్జన్ అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి గవర్నర్గా పనిచేసిండో మరి ఏం పనిచేసిండో కానీ ఆయన విడగొట్టేసిండు. తర్వాత ఏం చేసింది? 1905లో మనకి ఇక్కడ ఏంటిది? బెంగాల్ అనేది పార్షన్ అంటే అఫీషియల్గా విడదీయడం జరిగింది. 1903లో ప్రపోజల్ వచ్చింది, 1905 అంటే 2 years పట్టిందండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మనం ఇక్కడ లాల్ పాల్ బాల్ అని మనం చూస్తాం. లాల్ బాల్ పాల్ అంటే మనము వీళ్ళకు సంబంధించి లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, తర్వాత ఇక్కడ మనము చూసుకుంటే బిపిన్ చంద్రపాల్, వీళ్ళు ముగ్గురు అయితే మనం అంటాము. అప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్, అతివాదులు. మితవాదులు వేరే, అతివాదులు వేరే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మెండిక్సెన్సీ స్ట్రాటజీ, బెగ్గింగ్ ఫర్ ఆర్మ్స్ అనేటువంటి ఒక స్ట్రాటజీ తోటి తర్వాత వీళ్ళు మొబిలైజింగ్ ద మాసెస్ అగెన్స్ట్ ద బ్రిటిష్ రూల్ అండ్ ద ఫేసింగ్ ద బ్రిటిష్ టు గివ్ అప్ అండ్ గో. వాళ్ళని చాలా మాస్గా అంటే కొంచెం ఏమంటారు బాగా భారీ ఎత్తున అగ్నేష్ చేయడం జరిగింది. మాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో, మా దేశాన్ని మాకు ఇచ్చేసి వెళ్ళిపో, ఇన్ని రోజులు పీడించి పట్టినావు మాకు దయ్యం అన్నట్టు చెప్పేసిర్రు. ఓల్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను మోడరేట్ నేషనలిస్ట్ అంటాము. ఇప్పుడు ఉన్న న్యూ లీడర్స్ని మనము ఎక్స్ట్రీమిస్ట్ నేషనలిస్ట్ అంటాము. మితవాదులు, అతివాదులు. ఓకే, తర్వాత మళ్ళీ ఇంకొకటి, ఈ సూరత్లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది కాంగ్రెస్. దాంట్లో 1907లో ఏమైంది అంటే మితవాదులు, అతివాదులు ముందు ఉండేవాళ్ళు కలిసి, తర్వాత ఒక చిన్న వాళ్ళ ఐడియాస్ కలవలేక ఏమైనారు, వాళ్ళు విడిపోయారు. అటొక సగం ఇటొక సగం విడిపోయి బాలగంగాధర్ తిలక్ కూడా ఐఎన్సీ నుండి రావడం జరిగింది బయటికి. సో ఇదంతా కూడా వీక్గా అయిపోయింది. లేకపోతే అప్పుడే దాదాపుగా సగం పడేది, మనకు స్వాతంత్రం వచ్చేసేది. సో అది తర్వాత ఎప్పుడు కలిసిర్రు అంటే వీళ్ళు 1916లో కలిసిర్రు.
ఎక్కడ లక్నో ప్యాక్ట్ ద్వారా కలిసిర్రు కాంగ్రెస్ వాళ్ళు. సో దాదాపుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అటు 3 ఇటు 6 9 సంవత్సరాలు వాళ్ళు అంటే విడిపోయిర్రు. ఇక ఒక అన్నదమ్ములు విడిపోయినట్టు విడిపోయారు. అదే కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది, అవునా కాదా? అట్లా అన్నట్టు మనం కూడా ఎప్పుడు కూడా మనం విడిపోవద్దు, మనం కూడా బాగుండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ప్రపోజల్ ఇచ్చిండు, బెంగాల్కి సంబంధించినటువంటి ఫెమైన్ వచ్చింది. ఓకే, అంటే నేను ఎందుకు ఇట్లా అంటే ఇట్లా ఎందుకు చేస్తున్నా అంటే మనకు ఒక ఐడియా రావాలి. మీరు కూడా మీ టెక్స్ట్ బుక్ని ఇట్లా చేసుకోండి. అయితే నేనైతే ఒక హింట్ ఇస్తున్నా, మీ ఇష్టం ఇక. తర్వాత ద మూమెంట్ గేవ్ ఏ స్టిమ్యులస్ టు పీసీ రాయ్స్ బెంగాల్ కెమికల్ వర్క్స్ అండ్ ఎంకరేజ్డ్ జంషెడ్జీ టాటా ఆఫ్ బాంబే to open his famous steel plant in Bihar. The movement also created tremendous demand for indigenous goods. ఇక్కడ మనము 2 క్వశ్చన్స్ టెట్లో అడిగేటువంటి ఛాన్సెస్ ఉంది. దాంట్లో ఒక క్వశ్చన్ అడిగారు. ఒక్కటి ఏంటిది అంటే పీసీ రాయ్స్కి సంబంధించినటువంటి బెంగాల్ కెమికల్ వర్క్స్ ఉన్నాయి ఆయనకు. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే జంషెడ్జీ టాటా ఏం ప్లాంట్, స్టీల్ ప్లాంట్. ఎక్కడ? బీహార్లో. మనకు మొన్న జరిగినటువంటి 2025లో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటిదంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫస్ట్ ఇండియన్ స్టీల్ ప్లాంట్. ఇండియాలో ఫస్ట్ స్టీల్ ప్లాంట్ ఏంటిది అని చెప్పడం జరిగింది. అయితే అక్కడ జస్ట్ టాటా ఇచ్చిండు, జంషెడ్జీ ఇయ్యలే. సో మనకు ఇది రైట్ ఆన్సర్. ఇది 8th క్లాస్లో ఉంది. 8th క్లాస్ నుండి కూడా టెట్ బిట్స్ పడుతున్నాయి. సో ఒక్కసారి చూడండి. తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ద మోడరేట్స్ అండ్ ద ఎక్స్ట్రీమిస్ట్స్. ఇక్కడ స్వరాజ్ అనేటువంటి ఒక నినాదాన్ని ఎవరిచ్చారు అంటే బాలగంగాధర్ తిలక్ గారు అయితే ఇచ్చాడు. ఓకే, తర్వాత స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షెల్ హ్యావ్ ఇట్. దే వాంటెడ్ టు మూవ్ అవే ఫ్రమ్ ద ఎర్లియర్ స్ట్రాటజీ ఆఫ్ సబ్మిటింగ్ పిటిషన్స్ టు ద గవర్నమెంట్ టు ద న్యూ స్ట్రాటజీ ఆఫ్ మొబిలైజింగ్ ద మాస్. ఇప్పుడు నేను చెప్పిన కదా అదే, అంటే ముందు స్ట్రాటజీ తోటి కొంచెం వెనుకబడి కొత్త స్ట్రాటజీస్ అయితే వీళ్ళు చేశారు. ఓకే, అదొకటి. తర్వాత సూరత్ స్టేషన్లో వీళ్ళు విడిపోవడం జరిగింది, లక్నో ప్యాక్ట్ ద్వారా కలవడం జరిగింది. విడిపోయినాక తర్వాత మళ్ళీ బాలగంగాధర్ తిలక్ని జైల్లో వేయడం జరిగింది. జైల్లో వేశాక మళ్ళీ 1915లో తిరిగి జైలు నుండి వచ్చాక అనీ బెసెంట్ తోటి అయితే చేతులు కలిపి మళ్ళీ హోమ్ రూల్ మూమెంట్ అయితే తీసుకురావడం జరిగింది. తర్వాత మళ్ళీ 1916లో లక్నో ప్యాక్ట్ ద్వారా కలిశారు ఇద్దరు కాంగ్రెస్. ఓకే, ఇక్కడ మనం లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అనీ బెసెంట్ వీళ్ళ నలుగురు మనకు ఫోటోలు అయితే కనబడుతున్నాయి, చూడండి. ఓకే, తర్వాత మళ్ళీ చూద్దాం. ఇక్కడ మనము ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు వచ్చింది అంటే 1914 నాడు వచ్చింది. అంటే ఆ ఇయర్లో 1918 ద్వారా అంటే దాదాపుగా మనకు 4 ఇయర్స్, నియర్లీ 5 ఇయర్స్ అయితే ఇది ఏమంటారు నడిచింది. ఓకే, అలయన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. ఓకే, ఎవరెవరు మనకి ఇక్కడ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా వీళ్ళ ముగ్గురు ఒక సైడ్. బ్రిటన్ అంటే మనం కూడా వస్తామండి, ఇండియా కూడా ఇటే ఉంది. నెక్స్ట్ వీళ్ళకి అపోజిట్ ఎవరు? జర్మనీ అండ్ ఇట్స్ అలయన్స్. దీంట్లో గెలిచిన వాళ్ళు ఎవరు అంటే ఈ కూటమి. ఇది ఏమో ఓడిపోయింది పాపం. ఓకే, అదొకటి. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎండ్ అయిపోయిన ఎంబటే ఇక్కడ యూరప్ సోషలిస్ట్కి సంబంధించినటువంటి రీఫార్మ్స్, రష్యాకి సంబంధించిన అవన్నీ కూడా మొదలెత్తినాయి. సో అవన్నీ కూడా మనకు కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి వాటి ద్వారా. ఓకే, మనం ఇంకొకటి ఇక్కడ ఆన్ ద డే ఆఫ్ పార్షన్ ఆఫ్ బెంగాల్ చూసుకున్నట్లయితే దానికి సంబంధించి ఇక్కడ మనకు 1905 అని మనకు జస్ట్ అప్పుడు ఇయర్ తెలిసింది. ఇప్పుడు డేట్ కూడా తెలిసింది, 16th అక్టోబర్. అంటే మనకు ఫుడ్ డే ఈరోజు, అంటే ఫుడ్ డే రోజు ఇది 16th అక్టోబర్ అనేది ఫుడ్ డే, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ద డే ఆఫ్ ద పార్షన్ ఆఫ్ బెంగాల్ వెంట్ ఇంటూ ఎఫెక్ట్ వాస్ అబ్జర్వ్డ్ ఇన్ బెంగాల్ యాజ్ ద డే ఆఫ్ మౌండరింగ్. ఇలా చూడండి. నెక్స్ట్ త్రూఅవుట్ బెంగాల్ నో కుకింగ్ వాస్ డన్ అండ్ షాప్స్ అండ్ మార్కెట్స్ ప్లేస్ వేర్ క్లోజ్డ్. ఇన్ కల్కత్తా ఏ హటల్ వాస్ డిక్లేర్డ్. బంద్ని అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరు కూడా వంటలు వండలే, అన్ని షాప్స్ బంద్, మార్కెట్ ప్లేసెస్ అన్నీ బంద్ అట్లా. తర్వాత పీపుల్ టుక్ అవుట్ ప్రొసీజన్స్ అండ్ బాత్డ్ ఇన్ ద గ్యాంగస్ ఇన్ ద మార్నింగ్ అండ్ దెన్ పరేడెడ్ ఆన్ ద స్ట్రీట్ సింగింగ్ వందే మాతరం. ఓకే, ఇక్కడ గంగా, అక్కడ బెంగాల్లో గంగా ఉంటుంది కదా, గంగాలో అయితే స్నానం చేయడం జరిగింది, గంగా నదిలో. తర్వాత
పరేడ్‌గా, ర్యాలీలుగా తీసుకోవడం జరిగింది. స్ట్రీట్స్‌లలో, గల్లీలలో, మనకు ఊర్లలో. ఎట్లా అంటే వందే మాతరం, వందే మాతరం అంటూ చేయడం జరిగింది. పీపుల్ టైడ్ రాకీస్ ఆన్ ఈచ్ అదర్ హ్యాండ్స్ యాస్ ఎ సింబల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ 2 హాల్స్ ఆఫ్ బెంగాల్. ఇద్దరిని విడదీసిర్రు కానీ ఏంటిది, వాళ్ళు రాకీస్ కట్టుకొని భాయ్ భాయ్ మేము అన్నదమ్ములమే, మేము కలిసే ఉన్నాము, మీరు విడదీసిన మాత్రాన మేము విడిపోము, అట్లా అట్లా అయితే చెప్పడం జరిగింది. లేటర్ ఇన్ ద డే ఆనంద మోహన్ బోస్ అండ్ సురేంద్రనాథ్ బెనర్జీ అడ్రస్ 2 మాస్ మీటింగ్స్ అటెండ్ బై అబౌట్ 75 పీపుల్స్. ఇదంతా కూడా తెలిసినాక ఒక 2 మీటింగ్స్ అయితే చేయడం జరిగింది. దాదాపుగా 75,000 మంది దానికి అటెండ్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కృష్ణపత్రిక ఆఫ్ మచిలీపట్నం, మన ఆంధ్రకి సంబంధించి. కృష్ణపత్రిక వాజ్ స్టార్టెడ్ ఇన్ మచిలీపట్నం ఇక్కడ 1902 మచిలీపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరు స్టార్ట్ చేశారు అంటే ముట్నూరి కృష్ణారావు వాస్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ద పేపర్ అండ్ సిన్స్ 1902 వాస్ అసోసియేటెడ్ విత్ ఇట్ యాజ్ ఇట్స్ సబ్ ఎడిటర్గా కూడా అతను పనిచేయడం జరిగింది. అలాగో ఇన్ 1907 he became its ఎడిటర్గా అయ్యిండు అండ్ కంటిన్యూ టు సర్వ్ ద జనరల్ టిల్ హీ డైడ్ ఇన్ 1945. అతను చనిపోయేంత వరకు ఆ పత్రిక అయితే నడవడం జరిగింది. ఎప్పుడు? 1945. ఓకే, ఆ ఒక్క 2 సంవత్సరాలకు మనకు స్వాతంత్రం వచ్చింది. ద కృష్ణ పత్రిక క్యారీడ్ ఆన్ ఇట్స్ పబ్లిసిటీ ఫర్ ద ఆల్ ఫేజెస్ ఆఫ్ ఇండియా స్ట్రగుల్ ఫర్ ద ఫ్రీడమ్ లైక్ ద వందే మాతరం మూమెంట్, ద హోమ్ రూల్ మూమెంట్, ద నాన్ కోఆపరేషన్ మూమెంట్, ద సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అండ్ ద క్విక్ ఇండియా మూమెంట్. The Krishna Patrika influenced not only the urban educated elite but also the rural masses. Both the magazine and its editor faced the wrath of the British rulers several times. వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టినా మన పత్రిక కాబట్టి మన గురించి, మన కష్టాల గురించి రాస్తుంది. సో ఇంత మనము మాస్గా కూడా చెప్పుకున్నాం. అంత ఒర్రి చెప్తాను నేను. సో ఒక లైక్ అయితే కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. టెట్లో మంచి మార్క్స్ కొట్టేయండి, టీఎస్సీలో జాబ్ కొట్టేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.